హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ మన ఛానల్కి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని వీడియో పెట్టగానే తొందరగా నోటిఫికేషన్ వస్తుంది మీకు. అలాగే వీడియో కంటిన్యూ చేసే ముందు వీడియోకి అయితే ఒక 10 లైక్స్ అయితే అనుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా కొట్టండి అబ్బా. వీడియో చూస్తూ ఉన్నారు కానీ చాలామంది లైక్స్ అయితే ఎవరు కొట్టట్లేదు. కనీసం ఈ వీడియో కన్నా నేను అనుకున్నట్టు ఒక 10 లైక్లు అయితే కొట్టండి అబ్బా. వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే. ఇంక ఇది మొన్న ఈవినింగ్ అనమాట. ఇంకా బొబ్బర్లు తెచ్చినానని చెప్పాను కదా, ఇంకా అక్కడైతే అవి ఉడకబెట్టిన మర్రపోసిన అనమాట. ఇంకా మర్రపోసినాక ఇది మొన్న ఈవినింగు. ఇంకా నిన్న ఈవినింగ్ వచ్చేసి సేమియా కూడా చేసిన అనమాట. సేమియా అంటుంటే ఇంకా సేమియా కూడా చేసిన అనమాట. తర్వాత ఇంకా నిన్న మధ్యాహ్నం మామిడికాయలు కూడా తెచ్చిండు అనమాట. ఇంకా ఊర్లో ఉండే వాళ్ళకు, చెట్లు ఉన్న వాళ్ళకైతే ఫ్రీగా వస్తాయి. మనకి ఎక్కడ వస్తాయి అండి ఫ్రీగా? సిటీలో అన్నీ కొనుక్కోవడమే కాబట్టి ఇక తినేవాళ్ళు తింటూనే ఉంటారు, చెట్లు ఉన్న వాళ్ళు తింటారు. ఇంకా చెట్లు లేని వాళ్ళు అయితే కొనుక్కోవాలి కదా ఖచ్చితంగా. మాకైతే ఈ సమ్మర్లో ఫస్ట్ అంటే కచ్చ మామిడికాయలు తిన్నాము మేము. ఉగాది అప్పుడు తెచ్చిండు అనమాట. ఉగాది అప్పుడు ఊరికి వెళ్తుంటే అక్కడ రోడ్డు మీద కనిపిస్తే తెంపుకొని వెళ్ళినాం. ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటి ఎవరు కూడా బావ కూడా తెచ్చిండు. ఇంకా అవి కొన్ని కచ్చకాయలు కూడా తినేసినాం. కాకపోతే పండు మామిడికాయలు ఈ సమ్మర్లో ఫస్ట్ మ్యాంగో మాకు తెచ్చిండు అనమాట. దీని తర్వాత వస్తుంది వీడియో చూడండి ఖచ్చితంగా. ఇంకా అక్కడ సపరేట్గా నేను మాట్లాడినా కాబట్టి అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేది లేదు కాబట్టి అది ముందు చెప్తా ఉన్నాను నేనైతే. అయితే ఇంకా అదైతే అక్కడ కచ్చ మామిడికాయలు ఫస్టే తిన్నాం. కాకపోతే పండు వండిన మామిడికాయలు అంటే ఈ సమ్మర్లో మాకు ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇంకా చెట్లున్న వాళ్ళు అయితే తినేస్తూ ఉంటారు. ఇంకా అమ్మమ్మ వాళ్ళు అట్లా అమ్మమ్మలకు చెట్లున్న బిడ్డలకు పంపిస్తారు కదా. ఇంకా మా అమ్మ వాళ్ళకైతే చెట్టు అయితే లేదండి. మా అమ్మ వాళ్ళు అయితే పంపించే ఉద్దేశం లేదు. ఇక ఉన్న వాళ్ళు కూడా పంపించారన్నమాట. సమ్మర్లో ఫస్ట్ మ్యాంగో మా ఇంట్లో ఇప్పుడే తింటా ఉన్నాం. ఒకటేమో పుల్లగా ఉన్నది, ఒకటేమో తీయగా ఉన్నది. ఫస్ట్ ఈ సమ్మర్కి ఫస్ట్ మ్యాంగో అన్నమాట. ఇది కట్ చేసుకున్నారు, తింటారు. అంగండి పుల్లగా ఉందా, తీయ ఉందా? నీకు రా, ఆడొక్కడు సొంతంగా తింటాడు. చూసుకుంటా నేను. ఈవినింగ్ వచ్చేసి స్వీట్ అయితే సేమియా చేయి అంటుంది. అందుకని చెప్పేసి సేమియా చేస్తున్నా. అందుకే ఒక ప్యాకెట్ ఫస్ట్ అయితే కొద్దిగా అయితే చాయ్ అయితే పెట్టుకోవాలి. అందుకోసం అయితే చాయ్ అయితే పెడతా ఉన్నాను ఒక సైడ్. ఇంకొక సైడ్ ఇది నెయ్యి పోసిన అండ్ సేమియా పోయాలి. ఏమైంది వీటి వాళ్ళని వేయాలి. ప్యాన్ కార్డ్స్ పెట్టే వీటిని. అదే మన కర్బూజా సీడ్స్ అన్నమాట. ఇది బాగా పేర్లా తింటావు కదా మళ్ళా కొన్ని వస్తాయి గిన్నెలు వేపో కొన్ని. అయితే సేమ్ అయితే వేపుతా ఉన్నాను. రెండు ప్యాకెట్లు ఉండే, ఒక ప్యాకెటే పోస్తా ఉన్నా. మళ్ళీ ఎక్కువ చేస్తే తినరు, అందుకు వచ్చిన బాధ. అందుకని చెప్పేసి ఒక్కటే ఊసేసిన. మంచిగా వేపుకోవాలి. ఇవన్నీ తింటావా? కొన్ని అయితే బాదం పప్పులు, జీడిపప్పులు. నెయ్యి లేకపోతే మంచిగా బాగుంటుంది స్మెల్. రైతులు అయితే నెయ్యి వేపుకుంటాను. మంచిగా వేగినాయి ఆల్రెడీ. ఇది మాకు స్టీల్ గిన్నె కదా, వట్టిగానే వేగితే ఇప్పుడైతే గిన్నెలో తీసేసుకుంటాను. ప్లేట్లు అయితే తీసేసుకుంటాను. మంచిగా వేగినవి ఇది ప్లేట్లో తీసేసుకొని మళ్ళీ దీంట్లో వాటర్ వేసుకొని ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే వేసుకున్నాం.
పోసిన వాటర్ పోసేసిన పాల ప్యాకెట్ కాలే పీట వేసుకున్నావు కింద కనబడతలేదు షుగర్ వేయాలి షుగర్ వేయలేదు పాలు మరిగే ముందు షుగర్ వేసుకుందాం లైక్ షేర్ కామెంట్ తీయకుంటేనే సేమియా మంచిగా ఉంటుంది తీయకుంటేనే సేమియా బాగుంటుంది కాబట్టి మమ్మీ స్పూన్ చేసినా మమ్మీ ఎన్నో వేసాను అంత కొద్దిగా వేసేసిన అందులో ఇది మరగనియాలి ఫస్ట్ అయితే నాకు హెడ్ ఎక్కువ వస్తుంది మార్నింగ్ రాగలే చాయే అందుకని చెప్పేసి ఇప్పుడు పెట్టేసుకున్నా పాలు చాయ్ అయితే పెట్టేసుకున్నా అందులో టీ పౌడర్ వేసుకున్నా ఇక్కడ సైడ్ అయితే పాలు అయితే మరగాలి మంచిగా అండ్ ఇక్కడ సైడే ఇంకా చాయ్ అయితే పెట్టేసుకున్నా అన్నమాట అది మరుగుతూ ఉంది సేమియా కూడా వేంపి పెట్టేసుకున్నా సేమియా బాదం పప్పు జీడిపప్పు ఇవన్నీ వేంపి పెట్టేసుకున్నా అయితే మంచిగా వేంపుకోవాలి అలా అయితే మరుగుతూ ఉన్నాయి ఇప్పుడైతే సేమియా అయితే వేసేసుకుందాం నేను చాయ్ తాగేంతలో ఇవి మరిగిపోతాయి సేమియా వేసేసిన అంతలోపు ఇంక మంచిగా ఉడికిపోతుంది సేమియా ఇక సేమియా ఉడికిపోతుంది ఉబ్బరిస్తూ ఉంది వేడికి కాసేపు వదిలేద్దండి అలాగే సిమ్లో పెట్టేసి పెడితే అదే ఉడుకుతుంది అంతలో ఇంకా సేమియా అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసిన ఇంకా పిల్లలకి వేసిస్తే తినేస్తారు